ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భారీ ధర పలకడంపై ఆ జట్టు మాజీ క్రికెటర్ జాసన్ గిల్లెస్పీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఓ టెస్ట్ బౌలర్ను అంత ధర పెట్టి కొనడం ఏంటో అర్థం కావడం లేదన్నాడు. దుబాయ్ వేదికగా డిసెంబర్ 19న జరిగిన మెగా వేలంలో కమిన్స్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డారు. దాంతో అతని ధర అమాంతం పెరిగిపోయింది. చివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ 20,50,00,000 భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. అయితే తాజాగా ఓ రేడియో ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాసన్ గిల్లెస్పీ ప్యాట్ కమిన్స్ భారీ ధర పలకడంపై స్పందించాడు. ప్యాట్ కమిన్స్ వరల్డ్ క్లాస్ క్వాలిటీ బౌలర్, అందులో ఎటువంటి సందేహం లేదు. అదే విధంగా మంచి కెప్టెన్ కూడా. కానీ టీ20లకు అతను ఏమాత్రం సరిపోడు. టీ20లో అతనికి మంచి రికార్డ్ కూడా లేదు. కమిన్స్ ఓ టెస్ట్ ఫార్మాట్ ప్లేయర్. టెస్ట్ క్రికెట్ లో అతనికి తిరుగులేదు. కానీ టీ20లో అతనికి సెట్ అవ్వవు. సన్ రైజర్స్ హైదరాబాద్ అతని కోసం భారీ ధర ఖర్చు చేసి బ్లెండర్ మిస్టేక్ చేసిందని జాసన్ గిల్లెస్పీ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో కమిన్స్ ఇప్పటి వరకు 42 మ్యాచ్లు ఆడి 45 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2020 వేలంలో కేకేఆర్ కమిన్స్ ను 15.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అంతర్జాతీయ స్కెడ్యూల్ నేపథ్యంలో కమిన్స్ ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ కు దూరంగా ఉన్నాడు. WTC ఫైనల్ తో పాటు వన్డే ప్రపంచ కప్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచ కప్ లో ఆసీస్ ను విజేతగా నిలబెట్టడంతో అతని కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. ఆసీస్ కు చెందిన మిచెల్ స్టార్క్ కూడా 24.75 కోట్లు భారీ ధర పలికాడు. అతన్ని కేకేఆర్ ఈ రికార్డు ధర పెట్టి కొనుగోలు చేసింది.